తెలంగాణ ముఖ్యంగా ఈరోజు చాలా రోజుల తర్వాత మరి మీ అందరికీ కూడా దౌలతాబాదుల్ని ఎందుకు పెట్టిరు దుబ్బాక నియోజకవర్గ యూత్ మీటింగ్ అని చెప్పి చాలా మంది మరి కొందరికి అనుమానం ఉన్నది. మరి మనం ఎప్పుడు ఏ మీటింగ్ పెట్టుకున్నా ఫస్ట్ మీటింగు మరి దౌలతాబాద్ నుంచే యూత్ మీటింగ్ పెట్టుకుంటున్నాం. మనకు కలిసి వచ్చిన దౌలతాబాదు మరి కలిసి వచ్చిన యువకులకు ఇక్కడి నుంచే మెసేజ్ ఇచ్చి మరి ప్రతిసారి కూడా మనం సక్సెస్ అయినాం. కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఒక్కసారి కాన్ఫరెన్స్ పెట్టి మరి రేపు ఎల్లుండి మీటింగ్ ఉందంటే ఇంత పెద్ద ఎత్తున మీరు వచ్చినందుకు మీ అందరికీ కూడా నేను శిరస్సు వంచి ముందుగా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మరి మొన్నటికి మొన్న నా ఎలక్షన్లో నేనైతే ఊహించలేదు, ఏదో 5,000 10,000 వస్తుండొచ్చు, ఇంత మెజార్టీ రాదు అని చెప్పి మరి మొన్న ఎలక్షన్లో నేను అనుకున్నా. కానీ మీ అందరి ఆశీస్సులతోటి మీ అందరి దీవెనలతోటి కష్టపడి మరి 54,000 మెజార్టీ తెచ్చిన ఘనత మరి మా యువకులది, మా సోషల్ మీడియాది, మా ముఖ్య నాయకులది. వారందరికీ కూడా నేను రుణపడి ఉంటా. ఎవరికైనా ఏదైనా చిన్న చిన్న సమస్య ఉన్నా మరి ఏదన్నా వేరే విధంగా మీలో అనుమానాలు ఉన్నా ఖచ్చితంగా మళ్ళీ మనం మండల స్థాయి మీటింగులు పెట్టుకుందాం అన్ని మండలాలలో. ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మరి కొందరికి పదవులు రాలేదు, మాకు కూడా నాయకత్వం రావాలి. చాలా రోజుల నుంచే మరి మేము ఎదురు చూస్తున్నాం, ఎలక్షన్లలో కష్టపడుతున్నాం, మాకు అవకాశాలు రావని చెప్పి చాలా మంది యువకుల మనసులో ఉన్నది. ఖచ్చితంగా ఎలక్షన్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో ఇంకా మనం 4.5 సంవత్సరాలు మరి మనం కలిసి ప్రయాణం చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా అన్ని గ్రామ స్థాయిలో మండల స్థాయిలో మరి మనము కూర్చొని మరి సరిహైన నాయకుడిని సరిహైన మళ్ళీ కొత్త నాయకులను కూడా ఎన్నుకునే బాధ్యత నేను తీసుకుంటా. దానికి మీరు పూర్తిగా సహకరిస్తారని చెప్పి కూడా నాకు పూర్తిగా విశ్వాసం ఉన్నది. మా సైడ్ నుంచి ఏదున్నా కానీ మీరందరూ కూడా పెద్ద మనసుతోటి క్షమించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ప్రతి ఎన్నికల్లో కష్టపడుతున్నారు, మరి మనం ముందుకు పోతున్నాం. మీ కృషి వల్ల ఈరోజు మరి ఇంత పెద్ద మెజార్టీ వచ్చింది మనకు. మరి ఏదో మరి కొన్ని ఇబ్బందుల వల్ల మన ప్రభుత్వం రాలేదు, మరి అదొక మనకు లోటు కనబడుతున్నది. సరే, లోటు కనబడుతున్నది. మరి ఈరోజు ఉన్న ప్రభుత్వం మీద కూడా ఎక్కడ కూడా మరి సరి అయిన నిర్ణయాలు తీసుకుంటలేరు. మరి మన దుబ్బాక రైతుల నియోజకవర్గం పూర్తిగా మనం వ్యవసాయం చేసుకునే రైతులం. మనం దుబ్బాక నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కూడా మరి 3 మాసాలు కూడా పూర్తి కాకముందే మరి పూర్తిగా ఫెయిల్ అయిన ప్రభుత్వం మరి ఇప్పుడున్న ప్రభుత్వం. మరి మీ అందరికీ తెలుసు, 2 పర్యాయాలు కూడా నేను గత ఎంపీగా నిలబడ్డప్పుడు కూడా దుబ్బాకల 63,000 64,000 మెజార్టీ ఇచ్చిన ఘనత మరి దుబ్బాక మా కార్యకర్తలది, మా యువకులది. 2 పర్యాయాలు 2014లో 2018లో కూడా. మరి ఈసారి మొన్న ఎలక్షన్లో కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా మరి అత్యధికంగా మెజార్టీ గెలిపించిండ్రు. ఈరోజు మెదక్ పార్లమెంటు స్థానం అంటే చాలా కీలకమైనది.